హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఇప్పుడు మీరు సరెండరా అరెస్టా? అది అరెస్ట్, అది క్లియర్. నేను చాలా సంక్షిప్తంగానే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానే విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పాలనుకుంటున్నా. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను. అరెస్ట్ అని మీరు అంటున్నారు, కానీ ఆ రోజు డీజీపీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, బయటకు వచ్చారు, మేము మా దగ్గర లొంగిపోయారని డీజీపీ గారు చెప్పారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. మావోయిస్ట్ పార్టీ అత్యంత సీనియర్ నాయకుడు అయినటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ తిపిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ ఎలియాస్ కుముదాదా, అట్లానే సెంట్రల్ కమిటీ సభ్యుడు సిసిఎం అయిన మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, వీళ్ళిద్దరితో పాటుగా రాష్ట్ర స్థాయి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ ఎలియాస్ జగన్, మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు స్టేట్ కమిటీ మెంబర్ అయినటువంటి నూనె నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్న ఎలియాస్ సన్నుదాదా కూడా అజ్ఞాతాన్ని వీడి బయటికి వచ్చినారు. వారికి మేము అభినందనలు తెలుపుతున్నాం. దానికి నేను వివరణిస్తాను. అంటే ఒక సోను సతీష్ లాగా మేము ఇట్లా సరెండర్ కాదలుచుకున్నాము అని చెప్పి, లేదా పార్టీలో ఉంటూ శత్రువుతో చేతులు కలిపి వెళ్ళి సరెండర్ అయితే సరెండర్ కదా. మేము అట్లా వాళ్ళిద్దరిలాగా చేయలేదు. లేదు అనుకున్నట్టయితే మేము ఎక్కడో అడవిలో ఉండి ఒక రాజకీయ నాయకుని ఆశ్రయించి మేము ఇట్లా సరెండర్ కావాలి, నేను సరెండర్ కావాలనుకుంటున్నా అని ఒక రాజకీయ నాయకుని ద్వారా వచ్చి అయితే సరెండర్, లేదా పోలీస్ అధికారి దగ్గరికి వచ్చేసి నేను ఇట్లా సరెండర్ కావాలనుకుంటున్నా అని చెప్పి వస్తే సరెండర్. కానీ నేను పోలీస్ అధికారిని కాంటాక్ట్ చేయలేదు, రాజకీయ నాయకుడిని ఆశ్రయించలేదు, సోను సతీష్ లాగా కూడా వచ్చి సరెండర్ కాలేదు. కాబట్టి నేను ఒక ప్రయాణం చేస్తుంటే ఒక దగ్గర ఆగి ఉన్నప్పుడు తెలంగాణ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. సరే, సోను సతీష్ విషయం కాసేపు పక్కన పెడదాం. మీరు సరెండర్ అని మీరు అంటున్నారు, మీరు అరెస్ట్ అని మీరు అంటున్నారు, గవర్నమెంట్ సరెండర్ అంటారు. అరెస్ట్ అయితే మీ మీద ఉన్న రివార్డు రాదు అనే విషయం మీకు తెలుసా? రివార్డుల కోసం కాదండి, కానీ మీరు రివార్డు పెంచమని చెప్పి ముఖ్యమంత్రి గారు అడిగారని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా దేవ్జీ దామోదర్ చంద్రన్న మాట్లాడినప్పుడు మీరు ప్రకటించిన రివార్డు తక్కువ ఉన్నది, మేము జీవితంలో కనీస అవసరాల కోసమైనా మేము జీవితం సాగించాలంటే కొంత అవార్డును పెంచండి, అదేవిధంగా నివసించడానికి ఇల్లు లాంటి వసతులను ఏర్పాటు చేయండి, ఎక్కడైనా అవకాశం ఉంటే వ్యవసాయం చేసుకోవడానికి కొంత భూమిని ఇవ్వండి. అదేదే అంటే ఇప్పుడు ఆ విషయానికి వస్తే స్పష్టంగా మీ ద్వారా ఈ విషయాన్ని ఫోకస్ చేయండి. మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళినామంటే మా పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి, మా పార్టీని ఒక చట్టబద్ధ రాజకీయ పార్టీగా గుర్తించాలి, ఈ డిమాండ్స్ని ముఖ్యమంత్రి దగ్గర ఉంచినాం. అప్పుడు తను వేసిన ప్రశ్న ఏంటంటే ఇది రాష్ట్ర పరిధికి సంబంధించిన సమస్యగా లేదు, కేంద్ర ప్రభుత్వ యూఏపీఏ కింద మీ పార్టీని నిషేధించారు కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉన్న సమస్యగా మారిపోయింది అన్నప్పుడు మేము ఆయన కోరింది ఏంటంటే మీరు ఈ విషయాన్ని అక్కడ లేవనెత్తండి. సార్, మీరు లొంగిపోయిన అంటున్నారు, కానీ వాళ్ళు అరెస్ట్ అంటున్నారు, ఏది కరెక్ట్ అంటారు? దేవ్జీ లాంటి వాళ్ళు అరెస్ట్ అంటున్నారు. అరెస్ట్ అంటే జైల్లో ఉండాలి కదా, బయట ఎట్లుంటారు? జైలు లేరు కదా, మరి దాంతో అర్థమైపోతుంది కదా. ఆ రోజు సరెండర్ అన్నారు, తర్వాత మనం అరెస్ట్ అంటున్నాడు, ఎందుకంటే ఎవరన్నారు? దేవ్జీ. అది ఆయన ఇష్టం, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో అది చెప్పలేం కదా. ఎందుకంటే మరి అంత పెద్ద మనిషి సరెండర్ అయితే రావడం ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తారేమన్న భయంతో అంటున్నాడేమో. అంటే ఒకవేళ అరెస్ట్ అయితే ఆయనకి ఇవ్వాల్సిన రివార్డ్ రాదేమో. రాదు కదా మరి, కాబట్టి అరెస్ట్ కాదు. ఇచ్చినాం కదా, 25 lakhs తీసుకున్నారు కదా.